తిరుపతిలో దిగినది మొదలుగా లోకంతో సంబంధం ఉండకూడదు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఇదే మనసులో జపం చేస్తూ ఉండాలి. శ్రీనివాస శ్రీనివాస అలా ఉండి చెప్పులు వదిలేసి కపిల తీర్థం, అలిపిరి, పాదుకా దర్శనం, మౌనం, కొండపైకి చేరడం, పుష్కరిణిలో స్నానం చేయడం, ఆదివరాహ స్వామి వారి దర్శనం చేసుకోవడం, ఆ పైన స్వామివారిని దర్శించుకోవడం, తిరిగి బయటికి వస్తూ ఆంజనేయ స్వామి వారిని కూడా నమస్కరించడం, గొల్ల మండపంతో సహా రంగ మండపంతో సహా ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకునే విధంగా మన వెంట అన్నమయ్యను తీసుకువెళ్ళడం ఇది ప్రధానం. ఎవరి దర్శనానికి వెళ్ళినా వారి వెంట ఉండవలసిన వారు అన్నమయ్య. నడుచుకుంటూ వెళ్ళినా బస్సులో వెళ్ళినా అదిగో అల్లదిగో శ్రీహరివాసము అని మన మనసులో అనుకుంటూ ఉంటే అన్నమయ్య మనతోటే ఉంటాడు. మాటి మాటికి వెళ్ళడంలో ప్రచారమే ఉంటుంది కానీ ప్రయోజనం ఉండదు. భౌతికమైన ప్రయోజనాలు చేసుకోగలుగుతాం మానవ సంబంధాల కోసం. ఆయన మొన్న వెళ్ళాడు 3 సార్లు 4 సార్లు దర్శనం చేసుకోగలిగాట. విఐపి దర్శనం కూడా. మనకేమైనా ఉత్తరం ఇస్తాడా? మన కోసం ఫోన్ చేయిస్తాడా? ఇది ఈనాటి కాలంలో మనం గమనించే అంశం అవుతున్నది. పరమాత్ముడికి నామాలు పెట్టేశారు, చూడడం మానేశాడు ఆయన. చెవులకు కూడా ఏది వినిపించకుండా మకర కుండలాలు పెట్టేశారు, చెప్పేది కూడా వినడం మానేశాడు ఆయన. చిరునవ్వులు మాత్రం చిందిస్తూ ఉంటాడు, అలా నిలుచుని ఉంటాడు.